పత్రిజీ ధ్యాన మహాయాగంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. కడ్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డిసెంబర్ 22న జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో సంగీతనాద ధ్యానం, అలాగే పలువురు సీనియర్ మాస్టర్లు, ప్రముఖుల సందేశాలు ఉండనున్నాయి. డిసెంబర్ 22న ఉదయం 4 గంటలకు యోగా, మెడిటేషన్తో కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఉదయం 4 గంటలకు యోగా మాస్టర్ వెంకట్చే యోగా కార్యక్రమం ఉండగా, అనంతరం 4:50 నుంచి 5 గంటల వరకు మాస్టర్లు చైతన్య, తేజలచే వేదాపఠనం నిర్వహించబడును. ఆ తర్వాత 5 గంటల నుంచి 8 గంటల వరకు బ్రహ్మర్షి పత్రిజీ సందేశం, ఫ్లూట్ మాస్టర్ గణేష్, సంజయ్ కింజిల బృందాలచే సంగీతనాద ధ్యానం నిర్వహించబడును. 8 గంటల నుంచి 8:10 వరకు బ్రహ్మర్షి పత్రిజీ సందేశం, అలాగే 8:10 నుంచి 8:15 వరకు పరిణిత పత్రి సందేశం ఉండనున్నాయి. 8:25 నుంచి 8:30 వరకు శ్రీహరి శర్మ సందేశం ఇవ్వనున్నారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల వరకు PSSM నూతన జిల్లా అధ్యక్షులు ఆనంద్ ధాలియా, జగదీష్ రెడ్డి, కిషన్ రెడ్డిల సందేశాలు ఇవ్వనున్నారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు సీనియర్ మాస్టర్లు, గ్లోబల్ మాస్టర్ల సందేశాలు ఉండనున్నాయి. స్వాధ్యాయ యోగ శ్రీనివాస్ రెడ్డి, లీలా లక్ష్మారెడ్డి సందేశాలు ఉండనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు సీనియర్ మాస్టర్లచే డూ ఆర్ డై అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో మారం శివప్రసాద్, పలమనేరు బాలాజీ, మేఘా మురళి, రాయజగపతి రాజ్, లక్ష్మణ్, ఆగి భీమయ్యలు పాల్గొంటారు. 2:30 నుంచి 3:30 వరకు PSSM కల్చరల్, PYMA కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తమ్మ తల్లి కోలాటం బృందం ప్రదర్శన, అలాగే మనోజ్ఞచే కూచిపూడి నృత్యం నిర్వహించబడును. 4:30 నుంచి 5:30 వరకు దేశవ్యాప్తంగా గల PSSM ప్రాజెక్ట్స్కు సంబంధించిన ప్రజెంటేషన్ ఉంటుంది. లైట్ వర్కర్స్ రంజిత, ఆర్మూర్ పిరమిడ్ గంగారాం రెడ్డి, ఒమేగా పిరమిడ్ శ్రీహరి శర్మ, పత్రిజీ మహిళ మౌనం ధ్యాన, జ్ఞానయాగం రేవతి, ప్రకృతి వ్యాలీ, రాయ్ జగపతి రాజులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు పత్రిజీ సందేశం, హిందుస్థానీ ఫ్లూట్ మాస్టర్ సుధాంశు కత్తిచే సంగీతనాద ధ్యానం కార్యక్రమం నిర్వహించబడును. 6:30 నుంచి 7 గంటల వరకు పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనే ప్రముఖుల పేర్లను పిరమిడ్ స్పిరిచువల్ హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి నిర్ణయించనున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు ఉంటాయి. జ్ఞానవత్సల స్వామి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు పిల్లలు, సెలబ్రిటీలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సరే, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో చక్కని మెసేజెస్ మనం రోజు వింటుంటాము. సో మేడము బెంగళూరులో ఉన్న ఆవిడ మొత్తం మనతోనే ఉన్నారు, మన మీద ఉంది ధ్యాస అంతా. సో ఎంతో చక్కని పత్రిజీ మెసేజెస్ మనం విన్నాం, అవునా కదండి? ఆయన ఏం నేర్పించారు ఇవాళ? ఏం నేర్పించారు? ఒద్దిగ్గా ఉండాలి, వినయంగా ఉండాలి, వినమ్రతగా ఉండాలి, నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, అవునా కదా? నేర్చుకోవాలి. ఇవాళ ఏం నేర్చుకున్నాము, రేపేం నేర్చుకోవాలి, ఎల్లుండి ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. పత్రిజీ అన్నారు, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలి? అది ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మీకు ఒకవేళ క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, క్రికెట్ ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆడడం చూశారు, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? క్రికెట్ నేర్చుకోవాలా అనిపిస్తుంది. క్రికెట్ నేర్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాము? క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతాము. క్రికెట్ ఎలా ఆడాలో, బ్యాట్ బాల్ ఎలా కొట్టాలో, ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాం. చేస్తూ 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 మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం. అలాగే మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైతే ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నామో అది మనం పొందేస్తాం. ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకేం కావాలి అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని సాధన చెయ్యండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. అడపా దడపా ప్రాక్టీస్ కాదు,
శ్రద్ధగా మొత్తం మనస వాచ కర్మణ మొత్తం దాని మీదే పెట్టి మనం అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం అది సాధించగలుగుతాము, దాంట్లో ఉత్తీర్ణత పొందగలుగుతాము. జీసస్ క్రైస్ట్ని చూస్తాం. జీసస్ క్రైస్ట్ చూస్తే ఓహో జీసస్ క్రైస్ట్ లాగా అవ్వాలి అనుకుంటాం. జీసస్ క్రైస్ట్ లాగా అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు సాధన చేయాలి. ఎప్పుడో ఒకప్పుడు మనం జీసస్ క్రైస్ట్ అయిపోతాం. అలాగా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అది డిసైడ్ చేసుకుని దాని మీద మొత్తం సాధన అంతా పెట్టుకుంటే మనం అది సాధించి తీరుతాం. సాధించలేదంటూ ఏది లేదు మనకి. ఏది లేదు. కానీ అది సాధిస్తూ మనం ఒద్దికగా ఉండడం కూడా నేర్చుకోవాలి, అణుకువగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఓహో నేనేదో సాధించేశానని కూడా మనం విర్రవీగకూడదు, అహంకారంతో ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉందాము, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నేర్చుకుంటూ ఉందాము. పత్రిజీ అన్నారు నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అన్నారు. నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అనేది మనము దాన్ని మాస్టర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి? కంప్లైంట్ చేయకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పట్టుకుంటారో కంప్లైంట్ చేస్తూ జడ్జ్మెంట్ చేస్తూ మిమ్మల్ని మీరు అప్పుడే సర్దిద్దుకోండి. అది సాధన అంటే, అది ప్రాక్టీస్ అంటే. ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలి, ఎక్కువ సాధన చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి మనం. సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి, దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. సో ధ్యానం అనేది మనకి దానికి చాలా 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 సహకరిస్తుంది. అదొక్కటే మనకి దారి, ధ్యానం ఒక్కటే మనకి దారి అని చెప్పారు ఆయన. సో స్వర్ణమాల పత్రిజీ గారు కూడా మనకి మెసేజ్ ఇచ్చారు, ప్రాతకాల ధ్యానం ఎవ్వరూ మిస్ కాకూడదు. ఎంతో అద్భుతమైన అవకాశం మనందరికీ, ఎంతో మంచి సంగీత కళాకారుల మధ్యలో మనం ధ్యానం చేస్తున్నాము. ఎవరు కూడా ససేమిరా మిస్ కాకుండా ఈ 3 గంటల ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి. దాంట్లో ఎంతో మనకి లాభదాయకంగా ఉంటుంది. సో ప్రతిరోజు నేర్చుకుంటూ ఉందాము, దాన్ని సాధన చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, దాంతోపాటు ఎంజాయ్ కూడా చేద్దాం. ధ్యానంని, సంగీతాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. अग्नायाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि ॐ ये त्रिशब्दाः पर्यन्ति विश्वा रूपाणि बिभ्रतः वाचस्पतिर्फलादेशाम् तन्वो अद्य ददातु मे ॐ वेदवादस्य वर्तनि मुरोर्विश्वस्य बृहतः वेदाये अध्यासते ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री वेदपुरुषाय नमः ॐ श्री गुरुभ्यो नमः
హరి ఓం. నిన్న ఈవినింగ్ ఒక గురుగారు మన హిమాలయ నుంచి గురుగారు చెప్పారు ఓ సిద్ధాంతాలు ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట, ఓహో అలాంటి సిద్ధాంతాల నుంచి సింపుల్గా శ్వాస మీద ధ్యాసాన్ని అందరికి ఫ్యామిలీలో ప్రతి ఇంటింటికి అందేలాగా చేసిన గొప్ప గురువు. ఆయన చూసినప్పుడే గురువుగారు నాకు కళ్ళలో తిరిగే, ఓహో ఈ సిద్ధాంతాలు ఈ రూల్స్లన్నింటి నుంచి ఒక సింపుల్గా బ్రేక్ చేసి సింపుల్గా కూడా నువ్వు జీవనం బతకొచ్చు అనే సత్యాన్ని, ధ్యానం కూడా చేయవచ్చు అనే సత్యాన్ని అందించి నిన్న ఈవినింగ్ ఆ గురువుగారు చూసిన తర్వాత గురువుగారికి ఇంకా ఆలోచించి నాకు ఆత్మల అనుభవం ఇంకా ఎక్కువ అనిపించింది. థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ. అంటే ఇంతకు ముందు కంటే కూడా ఈ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్ది ఇంత క్రమశిక్షణగా ఇవన్నీ నడుపుతున్న యాజమాన్యానికి అందరికీ పత్రిజీ గారు వెళ్ళిన తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ పట్టాలు అందించి అంటారే గుర్రం తోలేటప్పుడు పక్కాలు కొంచెం అందించాలి, ఒకళ్ళకి ఎవరికన్నా అందిస్తే కానీ కరెక్ట్గా గుర్రాలన్నీ వెళ్తాయి అన్నమాట. అందుకని అలాంటి ఒక మంచి అద్భుతమైన పగ్గాలు అందించిన విజయభాస్కర్ రెడ్డికి, ఎందుకంటే చూస్తాను తెలుస్తుంది సార్, అలా అంటే టోటల్గా మేమంతా అదంతా అబ్జర్వేషన్ చేసాము. గురువుగారు ఉన్నప్పుడు కంటే అది ఏమీ ఒక ఇంచు కూడా తగ్గకుండా 1 ఇంచు 4 ఇంచులు 100% ఎక్కువగానే వెళ్తూ ఓ గురువుగారు లేరు అనే భావన లేకుండా సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం ఎంతో అద్భుతంగా క్రమశిక్షణతో ఏర్పాట్లన్నీ చేసిన యాజమాన్యానికి, ఈ అందించిన దాతలకి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ